సాధారణ భక్తుల మాదిరిగానే నెల్లూరు గులగముడి భగవాన్ వెంకయ్య స్వామిని దర్శించుకునేందుకు వచ్చామని, అయితే ఈవో బాలసుబ్రహ్మణ్యం తమ పట్ల దారుణంగా ప్రవర్తించి దర్శనం చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం లేదని వెంకయ్య స్వామి తమ్ముడి కుమారుడు సోంపల్లి పెంచలయ్య ఆవేదన వ్యక్తం చేశారు. ఏడాదికి ఒకసారి మాత్రమే తన కుటుంబ సభ్యులతో కలిసి భగవాన్ వెంకయ్య స్వామి దర్శనం చేసుకుంటామని, తాము ఎవరికి ఏ ఇబ్బందులు కలిగించమని అన్నారు. దేవాలయానికి వచ్చే ఆదాయంతో ఆలయాన్ని అభివృద్ధి చేయాల్సిన ఈవో బాలసుబ్రహ్మణ్యం నిర్లక్ష్యం చేస్తున్నారని విమర్శించారు. అతను ఏం చెప్తే కమిటీ మమ్మల్ని అది చేస్తారు. భక్తులు క్యూలో వెయిట్ చేస్తున్నారు. అలాంటిది వాళ్ళకి నీరు కూడా బయట పోలీసు పెట్టి చొక్క పట్టుకొని బయట లాగారండి. వెంకటేశ్వర సమాధం పెట్టింది. అట్లాంటిది చొక్క పట్టుకొని బయట లాగారండి. ఆడ ఛానల్ కూడా ఇట్లా జనాభాలు అల్లాడిపోతున్నారు. మంచినీళ్ళు కూడా ఇట్లా లైన్లో అమ్మడికి పోతుంటే సరసరా లాగేస్తున్నారు. పోను మేము నెల్లూరు మొలపేట. ఏర్పాటు ఏం బాగలే, ఏం నచ్చలే. మంచినీళ్ళు కూడా లేదు లైన్లో తాగేదానికి. ఇట్లా సరిగా ఇట్లా 100 రూపాయల టికెట్కు మొత్తం పంపించేస్తున్నారు. శుద్ధంగా చేసుకుంటాం. వచ్చిన భక్తులకి సదుపాయాలు బాగా చేస్తాం. వాళ్ళ ఆటలు ఇక్కడ సాగవు మేము వస్తే. అందుకని మమ్మల్ని అసలు ఎంటర్ కానివ్వడు. ఇక్కడ ఒకటే వీళ్ళ పరిపాలన ఏంటంటే మాకు నేను గులగముడి వెంకయ్య స్వామి స్వయాన తమ్ముడు కొడుకుని. ఆయన మా నాయన ఒక తల్లి బిడ్డలు. వాళ్ళు ముగ్గురు అన్నదమ్ముల్లో లాస్ట్ ఆయన కొడుకుని నేను. అయితే మేము సంవత్సరానికి ఒకసారే దర్శనానికి వస్తాం. ఎందుకంటే మాకు ఇక్కడ అవకాశం ఇవ్వటం లే. దర్శనానికి వచ్చిన మమ్మల్ని కొంచెం ఇబ్బందికరంగా వాళ్ళు ఇబ్బంది పెడుతున్నారు ఇక్కడ. తర్వాత ఈరోజు దర్శనానికి వచ్చాం. ఫ్యామిలీ వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులు ఫ్యామిలీ మొత్తం, నేను నా కొడుకు కోడలు మా ఫ్యామిలీ అందరూ వచ్చాం. వస్తే ఆడికి వచ్చిన తర్వాత దర్శనానికి పోయేదానికి లేదని చొక్కా పట్టుకొని దోశారు. ఇదేంది మేము వెంకయ్య స్వామి కుటుంబ సభ్యులమే కాబట్టి మాకు అధికారం లేదా? వెంకయ్య స్వామి తోడు పుట్టిన వాళ్ళకి కూడా మాకు ఇక్కడ అవకాశం కల్పించడం లేదంటే ఇంత దారుణం. మిమ్మల్ని ఏమన్నా ఇబ్బంది పెట్టామా? మేమేమి ఇబ్బంది పెట్టలా. సాటి మనుషుల్లాగానే దర్శనానికి పోతున్నాం. ఆడ ఏదో పూజ చేస్తున్నారు, దర్శనానికి పోయాము వస్తాము. అంతేగాని మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం లేదు. కాబట్టి అక్కడ బాలసుబ్రహ్మణ్యం ఈవో గారు ఆయన 5 ఏళ్ళకి ఒకసారి మాత్రమే ఇక్కడ కొనసాగాల. ఆయన కమిటీ నెంబర్ని ఇక్కడ స్టాఫ్ని మొత్తాన్ని మేనేజ్ చేసుకుంటూ చొక్కా పట్టుకొని బయటకు నెట్టారు. దర్శనానికి పోయేదానికి డుమ్డామ్ అని చెప్పి పోలీసు వాళ్ళని రమ్మని చెప్పి పోలీసు వాళ్ళ చేత మెడబెట్టి చొక్కా పట్టుకొని లాగారు. ఇంత అవమానం అంటే వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానం జరిగిందంటే ఇంతకన్నా ఘోరం లేదు. నన్ను చొక్కా పట్టుకొని 10 సంవత్సరాలు వెంకయ్య స్వామి దొడ్డికి కడిగా. నేను దొడ్డికి కడిగి సమాధిలో నా చేతుకున్న హిందూ సంప్రదాయకంగా కొత్త కుండతో నీళ్లు పోసి హిందూ సంప్రదాయకం ఏదైతే చేస్తారో అదేవిధంగా నేను కొత్త కుండతో నీళ్లు పోసి కోనేటిలోంచి స్వామిని సమాధిలో నా చేతుకుండా పెట్టా. ఈరోజు నన్ను చొక్కా పట్టుకొని బయటకు నెక్కారంటే ఇంత దుర్మార్గంగా ఉంద పరిపాలన వెంకయ్య స్వామి దగ్గర. కమిటీ నెంబర్లు అయితేమి, ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవో అయితేమి, ఇంత దుర్మార్గులు, వల్లే రాజులు, వల్లే మంత్రులు వెంకయ్య స్వామి ఫ్యామిలీకి ఇంత అవమానమా? ఏం వాళ్ళకు పెయింట్ వేయండి, డెకరేషన్ వేయండి, ఇటుపక్క కాళ్ళు కలుతా ఒకసారి అటు చూడండి. కాళ్ళు కాలి పరిగెత్తున్నారు జనాలు. ఏమి సామ్యాలు వేస్తే 10 సామ్యాలు ఏమవుద్ది? ఏం వెంకయ్య స్వామి డబ్బు లేదా? ఏం వెంకయ్య స్వామి కాడ అంత మాత్రం విశ్వాసం లేదా మీకు? ఇదేనా పరిపాలన? వెంకయ్య స్వామి కాడ మీరు మేనేజ్మెంట్ ఇంత అవమానం అర్థం చేసుకోండి.
వెంకటేశ్వర కుటుంబ సభ్యులను అవమానించారంటే వెంకటేశ్వర స్వామిని అవమానించినట్టే. అలాంటి వెంకటేశ్వర స్వామిని అవమానించిన ఇలాంటి ఈవో బాలసుబ్రహ్మణ్యం ఎటువంటి అనర్హుడు ఈ దేవస్థానానికి ఈవో ఉండడం. దయచేసి గవర్నమెంట్ ఇది పరిశీలించి వెంకటే ఈ బాలసుబ్రహ్మణ్యం ఈవోని ఇక్కడ నుంచి సస్పెండ్ చేసి తీసేయాలని మీ అందరితో కోరుకుంటున్నాం. ఏమండి